అల్లు అర్జున్ గారికి మధ్యలో కొంచెం ట్రోల్స్ ఎక్కువ అవుతున్నాయి. సో అలా వైసీపీ వారికి సపోర్ట్ చేయడం వల్ల దానిపైన ఒక అభిమాని అని ఒపీనియన్ ఏంటి? అంటే జనాలు ఈ పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్నాయి. నెగిటివ్ ని తొందరగా స్ప్రెడ్ చేస్తారు, పాజిటివ్ ఎవరు పట్టించుకోరు. అంటే ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మన జనసేన పెట్టినప్పుడు పక్కన ఉన్నారుగా, మరి ఆ వీడియోలు ఎందుకు తీయట్లా, వాటి గురించి ఎందుకు మాట్లాడుతున్నా? ఈ రోజు వాళ్ళ ఫ్రెండ్ కి ఇచ్చిన మాట కోసం వెళ్ళి మాట్లాడితే అదే పట్టుకొని నన్ను అన్ఫాలో చేశారు, ఇది చేశారు, అంటే అది జనాలు చేశారు. అనుకోవడం అంటే ఫ్యాన్స్ అనుకోవడం తప్పు కావచ్చు. అంటే మరే నిజమైన ఈవెన్ ఫ్యాన్స్ ఫ్యామిలీ ఉన్నారా ఈవెన్ దాంట్లో? ఫ్యామిలీ మెంబరే అన్ఫాలో చేశాడు. ఫ్యామిలీ మెంబర్ నాగబాబు గారు ట్వీట్ చేశారు. సో ఫ్యామిలీ మెంబరే కదా, బయట వాళ్ళు అనుకున్నారంటే సెకండ్. ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు దాన్ని నెగిటివ్ గా తీసుకుంటే మనం ఎలా తీసుకోవచ్చు? ఫ్యాన్స్ తీసుకోవడంలో తప్పేముంది? ఫ్యాన్స్ అన్నది ఇటు అటు రెండు వైపులుగా ఉంటారు. ఫ్యామిలీ దగ్గరికి వస్తే యాక్చువల్ గా మనం మాట్లాడకూడదు ఫ్యామిలీ గురించి. ఫ్యామిలీ అన్నది ఆళ్ళల్లో ఒకటే, బయటికి ఏదో చూపిస్తారు కానీ అందరూ ఒకటే. ఇప్పుడు అన్నదమ్ములు కొట్టుకుంటారు, తర్వాత కలవరా, కలుస్తారు కదా. ఆ 2-3 రోజులే ఉంటది ఏదైనా, తర్వాత కలిసిపోతారు. వీళ్ళు కొట్టుకొని ట్రోల్ చేయడం తప్ప ఏం లేదు. అల్లు అర్జున్ గారు చేసిన పని మాత్రం ఇది కరెక్ట్ పని. ఎందుకంటే ఒక ఫ్రెండ్ కి ఒక వాల్యూ ఏంటో చూపించారు మూవీ. ఇప్పుడు కిరాక్ ఆర్పి కూడా అల్లు అర్జున్ మీద ఫ్యాన్స్ ని రెచ్చగొడతాం ఇట్లా చేస్తున్నారు. ఆయన అదే పని కదా, ఉమ్. పని అది కదా. అసలు కిరాక్ ఆర్పీకి సంబంధం లేని విషయం కదా. ఇప్పుడు ఆయన సంబంధం లేని విషయంలో దూరి మాట్లాడితేనే ఆయన స్ప్రెడ్ అవుతాడు కదా. ఉమ్. ఆ, సో ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని అక్కడ రెచ్చగొట్టేసి వేరే విధంగా తీసుకెళ్తే ఈ గొడవలకి ఇష్యూకి కారణం అవుతుంది కూడా. ఎన్ని గొడవలైనా ఎంత రెచ్చగొట్టినా అల్లు అర్జున్ గారు ఎలాంటి మనిషి, ఉమ్. ఆయన ఏ స్థాయి నుంచి ఎవరు గుర్తింపు తీసుకొచ్చారో అవన్నీ కూడా మాకు గుర్తున్నాయి. చిరంజీవి గారు లేని ఆయన లేడు. ఆయన ఏ ప్రెస్ మీట్ కి వెళ్ళినా సరే ముందు చిరంజీవి గారి గురించే మాట్లాడతాడు అల్లు అర్జున్ గారు. ఉమ్. ఫ్యామిలీ విషయంలో వాళ్ళందరూ ఒకటే. అది చేసిన మిస్టేక్ ఏంటంటే ఆయన అక్కడికి వెళ్తాం కాబట్టి వాళ్ళ ఫ్రెండ్ కి మాట ఇచ్చాడు కాబట్టి వెళ్ళాడు, అది కరెక్టే. దాంట్లో మాత్రం ఎలాంటి తప్పు అయితే లేదు. ఇది అందరూ కూడా చూడండి వీడియో, ఎలాంటి తప్పు అయితే అల్లు అర్జున్ గారికి లేదు. కరెక్ట్ అనిపిస్తుంది నాకైతే. ఓ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా ఇది కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్ కి మాట ఇచ్చాడు కాబట్టి వెళ్ళాడు. అంటే అక్కడ ఫ్రెండ్ కి ఎంత వాల్యూ ఉందో అల్లు అర్జున్ గారి వల్ల తెలిసింది. ఫ్యామిలీ పక్కన పెట్టి, రాజ్యం పక్కన పెట్టి, ఒక ఫ్రెండ్ కి మాట ఇవ్వటం బట్టే అక్కడికి వెళ్తాం అయితే జరిగింది. అది తప్పు అయితే నాకు అనిపించింది.